నిజమే మీరు చెప్తుంది, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పదవులు వచ్చినాయి. ఇది మీ ప్రజలు గమనించాలి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బట్టి విక్రమ గారు మాట్లాడతారు ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని. అంటే వీళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అరిచినట్టుంది. ఒక ఎమ్మెల్యే మీద, ప్రజల చేత ఎన్నుకోబట్టేటువంటి ఎమ్మెల్యే మీద దాడి జరుగుతుందని తెలిసి 15 కిలోమీటర్ల నుంచి అన్ని టీవీ ఛానల్ లైవ్ ఇచ్చినాయి. గాంధీ గారు ఇప్పుడే బయలుదేరిండ్రు, ఏ కార్లు ఎక్కిండ్రు, ముంగట ఎన్ని కార్లు ఉన్నాయి, వెనకెన్ని కార్లు ఉన్నాయి అని అన్ని టీవీ ఛానల్ లైవ్ ఇచ్చినాయి. దాదాపుగా 6-7 పోలీస్ స్టేషన్ల పరిధి దాటొచ్చింది. నాకు తెలిసి నిజాంపేట బాచ్పల్లి నుంచి అంటే ఒక 14-15 ట్రాఫిక్ సిగ్నల్ దాటి రావాలి. నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడదలుచుకుంటే, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని కాపాడదలుచుకుంటే, శాంతి భద్రతలను కాపాడాలనేటువంటి సోయి కనుక మీకు ఉంటే, ప్రజల మీద మీకు ప్రేమ కనుక ఉంటే, లైవ్ కెమెరాలు బట్టి అరికెపూడి గాంధీని మీరు ఎట్లా కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి పంపిస్తారు? అసలు మీరు ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రులకు, ముఖ్యమంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు హక్కు ఉందా? అసలు ఆ సోయి ఉందా మీకు? ప్రజాస్వామ్యం అంటే డెఫినేషన్ తెలుసా మీకు? తెలుసా డెఫినేషన్? అసలు విలువలు ఉన్నాయా మీకు? విలువలు ఉన్నాడు నీ ఇంటికి అది అరికెపూడి గాంధీ మాట్లాడతాడు, సమరసింహారెడ్డిలా బాలకృష్ణ మాట్లాడినట్టు, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అన్నట్టుగా నీ గేటు ముందుకు వచ్చినా, నీ గేటు ముంగట నిలబడ్డా, రా చూసుకుందాం, ఎప్పుడొస్తావో చెప్పు. ఇవన్నీ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వెనకాలండి సపోర్ట్ చేస్తే ఈ దొంగలందరికీ మీరు సపోర్ట్ చేస్తూ ఇలా బట్టి విక్రమార్కని అడుగుతూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే మీద, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి వెళ్తూ ఉంటే ఇక్కడ మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఒప్పుకోండి. హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు, డిప్యూటీ సీఎం ఫెయిల్ అయిండు, టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఇలా మా పార్టీ ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. దాడి ఎక్కడ జరిగింది? ఏసీపీ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఉంటాడు, వందలాది మంది పోలీసులు ఉంటారు, వాళ్ళు ముంగట ఎస్కాట్ పెట్టి తీసుకెళ్తారు. ఇది సినిమా స్టైల్లో లేదు. మీరు ప్రజాస్వామ్యం కూని అయింది. ఎమ్మెల్యేలు రోడ్ల మీద బరి తెగించి కొట్టమని చెప్తుంది మీరు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. మీకు పదవులు ఇచ్చినందుకు, మీకు పాలనకు, మీ పార్టీకి ఓట్లు వేసినందుకు ప్రజలు చెంపలేసుకోవాలి. అట్లాంటి పరిస్థితి తెచ్చింది మీరు. మీకు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తలేదు, అధికారులను కంట్రోల్ చేస్తలేదు, సమస్యలను కంట్రోల్ చేస్తలేదు. మీరెందుకే మరి ఇంకా దిగిపోండి. మేము వాళ్ళ తరపున మాట్లాడితే మా ఎమ్మెల్యే ఇంటిపైన ఎందుకు దాడి చేసినావంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అరే మా ఎమ్మెల్యే ఇంటిపైన దాడి జరిగిందని పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి అడవులన్నీ దింపుతారు. ఈ 60 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 14 సంవత్సరాల ఉద్యమంలో నేనున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చివరకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ పార్టీ తరపున కొట్లాడినటువంటి తెలంగాణ వాదులను కానీ, ప్రజాస్వామ్యులను కానీ వందలాది కిలోమీటర్లు చిమ్మ చీకటిలో నడియాం రాత్రి 100 కిలోమీటర్లు తీసుకుపోయి తింపినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. 100 కిలోమీటర్లు ఎంత ఘోరం అంటే ఎటు పోతున్నామో తెలియదు. మేము అడిగినాం ఎటు తీసుకుపోతురా మమ్మల్ని అంటే తెలియదు సార్. ఏ పోలీస్ స్టేషన్ అంటే తెలియదు సార్. అంటే ఇదంతా ఎవరికి అడిగినా తెలియదు, లాస్ట్కు ముఖ్యమంత్రి కూడా తెలియదు. ఈ తెలియని ప్రభుత్వం ఎందుకు ఈ ప్రజలకు? తెలియని ప్రభుత్వము, తెలివి తక్కువ ప్రభుత్వము, అసమర్థ ప్రభుత్వము ఎందుకు ఈ ప్రజలకు అంటున్నాం. ఇలా అరెస్టులను ఖండిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏసీపీని, డీసీపీని, సిఐ మీద
వాళ్ళని బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని మేము అడిగితే కేసులు మా మీద పెడతారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారు, అరకెపూడి గాంధీనేమో ఓపెన్గా వదిలేసి ఇంటికి పోయి కొట్టిపిస్తారు. జగ్గారెడ్డి ఏమో 4 ఏళ్ళు కోసేయండి అంటుండు. కోమటిరెడ్డి వెంకటరేమో దెబ్బకి దెబ్బ కొట్టండి రా అంటుండు. మీ అయ్యే జాగిరా దెబ్బకి దెబ్బ కొడితే ఊరుకోవడానికి? మేము కూడా కొట్టగలమన్న సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డిలు తెలుసుకోవాలి. కానీ మీలాగా అసమర్థులం కాదు. మాకు మానవత్వం ఉంది, సంస్కారం అడ్డం వస్తుంది మాకు. మీరు సంస్కారం లేదని ప్రజలకు తెలుసు. మీరు ఎవడేం మాట్లాడతారో, తాగుతే ఏం మాట్లాడతారు, తాగముందేం మాట్లాడతారో అన్నీ తెలుసు ప్రజలకు. మాకు సంస్కారం ఉంది కాబట్టే మీలాగా సుసంస్కారంగా ప్రవర్తించలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి.